వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో అక్రమ లేఅవుట్ రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పించింది. అంటే లేఅవుట్ పర్మిషన్ లేకపోయినా కొంతమంది లేఅవుట్లు చేసి ప్లాట్స్ అనేది అమ్మడం జరుగుతుంది. ఆ ప్లాట్లు కొన్న వాళ్ళకి కానీ ఈ లేఅవుట్లు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు వచ్చేసి మీరు ఎల్ఆర్ఎస్ అంటే ఒక సపరేట్ ఫీజు కట్టి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు కనుక మీరు ఈ ఫీజు పే చేస్తే ఎల్ఆర్ఎస్లో 25% మీకు అనేది ఫీజు రాయితీ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్లాట్లు అనేవి 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ అవకాశం లేకుండా పోయింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నవారు అండ్ లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మార్చ్ 31లోగా చేసుకుంటే ఒక ఎల్ఆర్ఎస్ ఫీజు అనేది 25% రాయితీ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90% ప్లాట్లు రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తారు. ఈరోజు ఈ అప్డేట్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ వేగవంతానికి జీవో జారీ. మార్చి 31లోగా ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ. లేఅవుట్లలో 10% ప్లాట్ల రిజిస్టర్ అయి ఉంటే నిర్ణీత ఛార్జీలతో మిగతా వాటి నమోదుకు అనుమతి. అనాధికృత లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కుదరదు. చూడండి, లేఅవుట్ యజమాని 2020 ఆగస్టు 26కు ముందు తాను అభివృద్ధి చేసిన లేఅవుట్లో 10% ప్లాట్లను రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా విక్రయించి ఉంటే వారు ఎల్ఆర్ఎస్ 2020 కింద దరఖాస్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఆ లేఅవుట్లలోని మిగతా 90% ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారు. సదరు లేఅవుట్లలో భూమి కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే వారి వద్ద నిర్ణీత ఫార్మాట్లో వివరాలు సేకరించి ఎల్ఆర్ఎస్ పోర్టల్కి పంపుతారు. అక్కడ నిర్ణీత క్రమబద్ధీకరణ ఛార్జీలు, ప్రొరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేసి రిజిస్టర్కు అనుమతిస్తారు. ఇవ్వండి రూల్స్. మార్చ్ 31 కన్నా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కొంచెం ఫీజు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్లాట్ల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది. మీరు ఇక్కడ ఉన్నది చదువుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లాట్స్ ఇట్లాంటివి నాకు పెద్ద అనుభవం లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.